హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ శ్రీ తెలుగు భక్తి ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్‌లో వత్తులనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌ని గనక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్‌ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ బాక్స్‌లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక మనం వత్తులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. వత్తులు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ముందుగా మనం కాటన్ అయితే తీసుకోండి. ఇలా పత్తిని మనం తీసుకొని పూర్తిగా మనం ప్లెయిన్‌గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం విడివిడిగా ప్లెయిన్‌గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒకసారి రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఒకసారి రౌండ్‌గా చుట్టేస్తే సరిపోతుంది. ఇలా మనం రౌండ్‌గా రోల్‌గా చుట్టేసిన తర్వాత ఇలా పొడుగ్గా మనకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మనం పొడుగ్గా ఇలా ప్లెయిన్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన బొటన వేలిపై భాగాన కాస్త ఆయిల్‌నైతే అప్లై చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా ఇలా కాటన్నయితే తీస్తూ మనం ఇలా ఒత్తుకోవాలి. మనం ఆయిల్ అనేది తీసుకున్నాం కాబట్టి, ఇలా ఆయిల్‌తో మనం ఒత్తుతున్నాం కాబట్టి, వత్తులనేటివి చాలా ఈజీగా, చాలా తొందరగా అయితే వత్తులనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మనకు కింది భాగంలో ఇలా మనకు వదిలేస్తే బాలేదు అనిపిస్తే గనక, ఇలా మనం పూర్తిగా వత్తులని ప్రిపేర్ చేసుకున్న తర్వాత, మనం కాస్త రోల్ చేసినట్టు అలా మలుచుకుంటే సరిపోతుంది. ఇలా మనకు రౌండ్‌గా వత్తులనేటివి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదండీ! మనకు ఎన్ని వత్తులు కావాలి అనుకుంటే అన్ని వత్తులైతే ఇలా ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోగలుగుతాము. ఇది ఒక ప్రాసెస్ అయితే మరొక విధంగా వత్తులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇలా మనం రౌండ్‌గా, పొడుగ్గా చేసుకున్న దాంట్లో కాటన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని వత్తులు ఉంటాయనుకుంటే అన్ని వత్తులనైతే మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ని బాల్స్ అయితే తీసుకోవాలి. మీకు ఒకే సైజులో వత్తులు రావాలి అనుకుంటే బాల్స్ అనేటివి ఒకే సైజులో చేసుకోవాలి. లేదండి మాకు సరిగ్గా కుదరట్లేదు. కొన్ని చిన్నవిగా, కొన్ని పెద్దవిగా బాల్స్ అనేటివి వస్తున్నాయి. పర్ఫెక్ట్‌గా రావట్లేదు అంటే అలా అయినా ఏం పర్వాలేదండి. మనకు ఒకే విధంగా మనకు వత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. చూసారు కదండీ! బాల్స్ అనేటివి కాస్త చిన్నవిగా, కాస్త పెద్దవిగా ఉన్నాయి. ఇలా తీసుకున్న తర్వాత మీరు వేరే కాటన్ అయితే ఇదే కాటన్‌ని సెపరేట్‌గా తీసుకొని ఇలా మనము ప్లెయిన్‌గా చేసుకోవాలండి. ఇలా మనం ప్లెయిన్‌గా చేసుకొని, ముందుగా చేసుకున్నటువంటి ఈ కాటన్ బాల్స్ అనేటివి ఇందులో పెట్టేసి, ఇలా కాస్త ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఇలా ఒత్తుకుంటే మనకు ఈ వత్తులనేటివి ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదండీ! చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లోనే చాలా ఈజీగా వత్తులనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనము దేవునికి చేసే ప్రతి పని మనమే స్వయంగా చేసుకుంటే ఎంతో పుణ్యం అనేది వస్తుంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఇంట్లోనే వత్తులని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా మనం వత్తులనైతే ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! ఇక మనం పొడుగ్గా వత్తులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? మనకు చేతితో చేస్తే సరిగ్గా రావట్లేదు అని అనుకునేవారు, ఇంకా ఈజీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, మనం ఇంట్లో రెగ్యులర్‌గా వాడే అగరబత్తులైతే ఉంటాయి కదండీ! వాటిట్లో ఒకటి తీసుకోండి. మనకు వత్తులనేటివి
సేమ్ సైజులో రావాలి అని అనుకుంటే ఇలా మనకు అగరబత్తి చివర్లో ఇలా స్టిక్ అనైతే ఉంటుంది కదండీ! ఆ స్టిక్‌కి మనము ఇలా ప్లెయిన్‌గా పొడుగ్గా మనం కాటన్నయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం రౌండ్‌గా రోల్ చేస్తూ ఉండాలి. చూసారు కదండీ! ఇలా మీరు కాటన్‌ని అప్లై చేయండి. ఇలా పెట్టిన తర్వాత మీరు ఈ స్టిక్‌ని రోల్ చేస్తూ ఉండాలి. మీరు ఎంత ఎక్కువగా రోల్ చేస్తే మనకు అంత స్టిఫ్‌గా మనకు వత్తి అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదండీ! చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ మెథడ్ గనక మీరు ఫాలో అయితే చూసారు కదండీ! వత్తులు ఎంత బాగా వచ్చాయో. అలాగే మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి. ఇలా మీకు కావాల్సినన్ని వత్తులన్నీ మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని వత్తులనైతే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వత్తులు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ గాని అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇది విభూది అండి. ఈ విభూదినైనా మీరు తీసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వత్తులైతే ఉన్నాయి కదండీ! అలాగే మరొక్కసారి వత్తులైతే ప్రిపేర్ చేసుకోండి. ఇక మనం పువ్వత్తిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పువ్వత్తిని చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇలా 5 వత్తులు ఒకేసారి మనం వెలిగించుకోవాలంటే చాలా కష్టపడిపోతుంటాం. ఎందుకనంటే మనకు వత్తులనేటివి సరిగ్గా అన్ని వైపులా సరిగ్గా వెలగకుండా అటు ఇటు కదులుతూ ఉంటాయి కాబట్టి మనం చాలా ఈజీగా 5 వత్తులతోనే ఒక వత్తిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా మనం ముందుగా చేసుకున్నటువంటి వత్తులైతే ఉన్నాయి కదండీ! అలా మనం వన్ సైడ్ ఒత్తుకున్నాం కదండీ! ఇప్పుడైతే 2 సైడ్‌లా ఇలా ఒత్తుకోవాలి. మీకు విభూది అవైలబుల్‌గా, కంఫర్ట్‌గా ఉంటే విభూదిని అప్లై చేసుకోండి చేతికి. లేదంటే ఆయిల్‌ని అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఈ రెండింటిలో ఏది అప్లై చేసుకున్నా మనకు వత్తులనేటివి ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం వత్తులనేటివి చేసుకున్న తర్వాత చూసారు కదండీ! నేను విభూతిని వాడాను, ఆయిల్‌ని వాడాను. ఎందుకంటే మీకు ఏది కంఫర్ట్‌గా అనిపిస్తుందో తెలియదు కదండీ! ఇలా మీకు ఏది నచ్చితే అదైతే అప్లై చేసుకోండి. ఇక మనం తీసుకున్నటువంటి వత్తులైతే ఉన్నాయి కదండీ! మనం 2 సైడ్‌లా వత్తుకున్నాం కాబట్టి ఒక సైడ్‌న ఈ 5 వత్తులను కలిపివేయాలి. ఇలా ఒక సైడ్‌లా మనం కలిపివేసిన తర్వాత చక్కగా మనం వీటన్నింటిని ఒక వత్తిగా వత్తుకోవాలి. ఇలా మనం ఒక వత్తిగా వత్తుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా మనకు పువ్వత్తెనైతే వచ్చేస్తుంది. చూసారు కదండీ! ఎంత బావుందో. చాలా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనకు వెలిగించేటప్పుడు ఎటువైపు కూడా కదపకుండా చాలా పర్ఫెక్ట్‌గా మనకు వెలుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఈ పువ్వత్తిని ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీరు దేవుని కోసం ఈ పువ్వత్తిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మనకు ఎన్నో ఎన్నో టిప్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చూసారు కదండీ! మనకు పువ్వత్తనేది వచ్చేసింది కంప్లీట్‌గా. చూసారు గదండీ! చాలా అంటే చాలా బాగా మనకు పువ్వత్తినైతే చేసుకున్నాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ అండి.